బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని మీరు ఏదైతే అన్నారో అది 100% ఫాల్స్. అసలు అటువంటి ప్రయత్నమే జరగలేదు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తుంటే అసలు మేము జీరో ఎందుకుంటాం? జీరోగా మేము ఓడించుకొని మా శక్తిని తగ్గించుకొని బీజేపీని గెలిపిస్తాం. అసలు అవసరమా మాకు? అది ఈజ్ ఇట్ నాట్ సూసైడల్ ఫర్ అస్? సో డెఫినెట్గా వీ ట్రైడ్ అవర్ బెస్ట్. కానీ ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశంలో ఓటింగ్ జరిగిన తీరు చూస్తే ఈ మోడీ యాంటీ మోడీగా ఈ దేశంలో ఎన్నికలు జరిగినాయి. ప్రజలు మోడీ గెలవాలా, మోడీ ఓడాలా అనేటువంటి ధోరణిలో కాంగ్రెస్ను ప్రత్యామ్నాయంగా చూడడం ద్వారా మొన్నటి ఎన్నికల్లో ఓటింగ్ జరిగింది మన రాష్ట్రం వరకు. సార్, ఫైనల్గా కన్క్లూజన్ చేసే ముందు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ రూల్, 3 సంవత్సరాల 10 నెలలు అట్లా ఉంది. ఏంటి ఎట్లా పెట్టుకున్నారు? అంటే ఈ 4 సంవత్సరాలు ఏమైనా ప్లాన్ చేసుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరన్న 3 సంవత్సరాల 10 నెలలు ఉంటుందా ఉండదా, ఏదో జమ్లీ ఎన్నికలు అంటున్నారు. 2027లో వస్తాయని ఓలంటుండ్రు, 28లో వస్తాయి ఫస్ట్ క్లాన్ ఓరంటున్నారు. సో అది ఏందనేది మీ నుంచి అయితే చెప్పలేదు. అది ఏందనేది మా చేతిలో అయితే లేదు. ఫస్ట్ 6 నెలలు అన్నారు మేము, వాళ్ళ ఉంటుందో ఉండదో అని అన్నారు. ఇప్పుడు మీ నుంచే 10 మంది పోయారు కాబట్టి ఆ మాట అనట్లేదు. ఎవరు? ఫస్ట్ 6 నెలలు కేసీఆర్ కూడా అన్నారు ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందా అనేది మాకు అవసరం లేదు. బట్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఇలా కేంద్రం నిర్ణయం మీద ఆధారపడ్డది. జమిలీ పెట్టి 2027లో తెస్తారు యూపీతో పాటు అని ఒక టాక్ ఉంది. వీ డోంట్ నో, అది చెప్పాల్సింది మోడీ గారు తప్పితే అమిత్ షా గారు, ఇంకొకరికైతే తెలియదు. అది ఇప్పుడు దాని మీద పార్లమెంట్లో జేపీసీ వేశారు, రిపోర్ట్ వస్తుంది, అది ఏమవుద్దో చూద్దాం. సరే, ఎట్ ద మోస్ట్ హైయెస్ట్ అయితే ఉన్నది మీరన్న 3 ఏళ్ల 10 నెలలు వస్తే ముందుకు రావచ్చు, లేదంటే 3 ఏళ్ల 10 నెలలకే ఎలక్షన్ జరుగుతాయి. సో మాకైతే నిజంగా చెప్పాలంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫాస్ట్గా బీఆర్ఎస్ గ్రో అయింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫాస్ట్గా కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అంటే ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్. ఆఫ్టర్ పార్లమెంట్ మేము అనుకున్నాము, చాలా డెఫినెట్గా ఫీల్ అవుతాం కదా, డెఫినెట్గా ఆత్మవిమర్శ చేసుకుంటాం కదా, ఆలోచించాం. ప్రజలు 3 కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంది, మోడీ యాంటీ మోడీగా పోయింది అనేది తర్వాత అర్థం చేసుకున్నాం, ఫైట్ చేయాలనుకున్నాం. నిజంగా ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ వీఆర్ బౌన్స్ బ్యాక్. ఈరోజు పరిస్థితి చూస్తే మొన్న కొన్ని సర్వేలు వచ్చినాయి ఏడాది పాలన తర్వాత. ఇవాళ ఎన్నికలు జరిగితే చాలా సర్వేల్లో 90 సీట్లు 100 సీట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అనేక సర్వేల్లో కూడా వస్తూ ఉంది. బహుశా స్థానిక సంస్థల్లో కూడా డెఫినెట్గా మేము మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాం, డెఫినెట్గా మా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని మేము అనుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ ఓడిపోవడానికి 2 ప్రధాన కారణాలు చెప్పారు. ఒకటి ఆరోగెన్స్, రెండోది నాట్ యాక్సెసిబుల్ లేకుండా ఉండడు. హరీష్ రావు యాక్సెసిబుల్ ఉన్నారు, బట్ చాలామంది లీడర్స్ లేరు. ప్రగతి భవన్కి వెళ్ళాలంటే అది ఒక ఇబ్బంది, కేసీఆర్ని కలవాలంటే సంవత్సరాల తరబడి వెయిటింగ్. కలిస్తే ఆయన వరాలు ఇస్తారు, బట్ కలవకుండా ఉండడం. సో సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది కదా ఇప్పుడు. కేసీఆర్ని కలవాలంటే ఇప్పుడు కష్టమే కదా, ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. 100% రాంగ్. ఫామ్ హౌస్ అనేది ఒక నెగటివ్ వర్డ్ అండి, అది వ్యవసాయ క్షేత్రం. ఈజ్ మేబీ చీఫ్ మినిస్టర్, హీ మేబీ అపోజిషన్లో, ఈజ్ ఎ ఫార్మర్. బేసికల్లీ హీ కేమ్ ఫ్రమ్ ఫార్మర్ ఫ్యామిలీ. ఇవాళ కూడా ఆడపోతే ఏముంటుంది, ఇంత వరి పొలం ఉంటుంది, ఏదైనా ఇంత పంట ఉంటుంది, అంతకు మించి ఆడ ఉన్నదేమున్నది ఆడ. 1 2 ఫామ్ హౌస్ అంటే దట్ ఈస్ హైదరాబాద్ చుట్టూ ఉండేది ఫామ్ హౌస్, అదేముంది వ్యవసాయ క్షేత్రం అది 1. రెండో విషయానికి వస్తే మొన్న జహీరాబాద్ నుంచి 400-500 మంది పోయినారు. వాళ్ళని కూర్చోబెట్టుకుని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా, ఎవరు పోయినా ఆయన కలుస్తూ ఉన్నారు, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నెంబర్ 1 ఈజ్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. నెంబర్ 2, నెంబర్ 3 అసలు మేము అనుకోలే కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా ఏడాదిలోనే పడిపోతుంది, రేటింగ్ ఇట్లా పడిపోతుంది అని మేము అనుకోలే. మాకు వాళ్ళే రోజు ఒక అంశం ఇస్తున్నారు. ఇలా గురుకుల పిల్లల్లో విషాహారం తినడము, చనిపోవడము, ఆసుపత్రుల పాల్గొనడం, మూసీలో కూల్చివేతలు ప్రారంభించి ప్రజలు తెలంగాణ భవన్ డోర్లు తోసుకొని భవన్లోకి వచ్చి మమ్మల్ని కాపాడండి అని ప్రజలు రావడం, హైడ్రా పేరిట ప్రజలు మా దగ్గరికి రావడం, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదని కాలేజ్ పిల్లలు మా దగ్గర రావడం, ఇట్లా అనేక అంశాలు. లగచర్ల అక్కడ గిరిజన రైతుల్ని బేడీలు వేయడము, జైల్లో పెట్టి ఒక అంశం ఇస్తే ప్రధాన ప్రతిపక్షంగా. లగచర్ల విషయంలో స్పెసిఫిక్గా అడగాలి. హరీష్ రావు ఇన్ఛార్జ్ కొడంగల్ చాలా కాలం వరకు కూడా రెచ్చగొడుతున్న, నా నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోవద్దా, హరీష్ రావు నియోజకవర్గమే అభివృద్ధి చెందాలా, కేసీఆర్ నియోజకవర్గం కేటీఆర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలా, సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల లాగా కొడంగల్ ఎందుకు అభివృద్ధి చేయనివ్వరు అని ఆయన అడుగుతున్నారు. చేసుకో, నేను ఎవరొద్దని. ఇప్పుడు నువ్వు మెడికల్ కాలేజ్ పెట్టుకున్నావు, వెటనరీ కాలేజ్ పెట్టుకున్నావు, రోడ్లు వేసుకుంటున్నావు, చాలా ఇండస్ట్రీస్ ఎందుకు రానివ్వరు? ఎవరు రానియద్దు అంటున్నారు. రావడానికి ఒక పద్ధతి లేదా? మాకేం సంబంధము? నీ నియోజకవర్గంలో నీకు కంట్రోల్ లేదు. నీ నియోజకవర్గ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రతిపక్షం వైపు చూసి మమ్మల్ని కాపాడండి అని మా తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు మా బాధ్యత వాళ్ళని కాపాడడం. నువ్వేం చేసినావు? 10 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తా అన్నావు, తొండలు గుడ్లు పెట్టని భూములు అన్నావు. తొండలు గుడ్లకు పెట్టిన భూములు అంటే ఒక గిరిజన అమ్మాయి అక్కడికి వెళ్ళి పచ్చడి పొలాలు చూపించి, రేవంత్ రెడ్డి రావయ్యా నీకు చూపిస్తా, ఇవి తొండల గుడ్డులో పెట్టిన భూములా, మమ్మల్ని అవమానపరుస్తావా అని చూపించారు కదా వాళ్ళు.
నువ్వు చేసే విధానం బాగాలేదు. వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఓట్లేసి నువ్వు గెలిపిస్తే బేడీలేస్తావా? వాళ్ళను నెలల తరబడి జైల్లో పెట్టి భార్య పిల్లల్ని దూరం చేస్తావా? ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్ ద థింగ్స్? నువ్వు వాళ్ళను ముఖ్యమంత్రికి ఒక్కసారి కలిసినావు వాళ్ళని? నువ్వు భూసేకరణ చేసేది ఉంటే నేను మల్లన్న సాగర్లో కనీసం 100 సార్లు కలిసి ఉంటా. ఒక్కొక్క రోజు సాయంత్రం 6 గంటలకు కూర్చుంటే ఇక రాత్రి 1, 2, 3 దాకా వాళ్ళతో మాట్లాడేవాడిని. నేను వాళ్ళ మాట్లాడడం, నేను వినడం, నేను మాట్లాడడం. ఇబ్బందులు ఎదురైనాయి కదా మల్లన్న సాగర్? ఇబ్బందులు ఎంత తక్కువ ఎదురైనాయి? లాఠీ చార్జ్ అయింది. ఒక్కటే లాఠీ చార్జ్, ఓన్లీ 1. అక్కడ చేసిన భూసేకరణ ఎంత తెలుసా బైసా? 13,000 ఎకరాలు. 13,000 ఎకరాల్లో 99% కాన్సెంట్ అవార్డు. ఓన్లీ 1%ఏ పొలిటికల్ ఫ్యామిలీస్ను అప్పుడు మేము కోర్టు ద్వారా బలవంతంగా చేయాల్సి వచ్చింది. 99% అయినాక 1% కోసం ఆగుతామా? ఆ 1% బలవంతంగా చేసినాం. అక్కడ ఇదే రేవంత్ రెడ్డి 2 రోజులు నిరాహార దీక్ష చేసిండు. మరి నువ్వు లగచర్లలో మమ్మల్ని అంటున్నావు కదా, నువ్వు రాలేదా? కేసీఆర్ నియోజకవర్గంలో మేము మల్లన్న సాగర్ కట్టేటప్పుడు 48 అవర్స్ నిరాహార దీక్ష పెట్టి రేవంత్ రెడ్డి ప్రజల్ని రెచ్చగొట్టిండు. అక్కడ అనేక రాజకీయ పార్టీలు రెచ్చగొట్టిండ్రు. 250కు పైగా కేసులు హైకోర్టులో ఇదే కాంగ్రెస్ పార్టీ మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద వేయించింది.